హాయ్ ఎవరోన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ ఎంత ఉంటుంది అన్న విషయాన్ని టు బీ డీటెయిల్ అయితే చూద్దాం. ప్రీవియస్గా మీరు చాలా వీడియోస్ అయితే చూసుంటారు, కానీ అన్ని వీడియోస్లో ఎవరు చెప్పినా లేదా నేను చెప్పినప్పటికీ లేదా వేరే వీడియోస్ చూసినప్పటికీ మీరు అవన్నీ జస్ట్ అప్రాక్సిమేటెడ్ మార్క్స్ కట్ ఆఫ్ అంతే. కానీ ఎగ్జాక్ట్ మార్క్స్ కట్ ఆఫ్ కావాలంటే ఇదే అఫీషియల్ వీడియో అండ్ ఇదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నేను సొంతంగా ఇస్తుంది కాదు. లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఎవరికైతే ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చిందో వాళ్ళని ఈ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి తీసుకున్నారు. మేబీ మీకు ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ ఒక 5 మార్క్స్ అయితే ఎక్స్ట్రా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరిగింది కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండే. అండ్ మీకు ఇప్పుడు కొంచెం లిబరల్గా జరిగింది కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ అనేది మీకు కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూద్దాం, అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఎఫ్ పాయింట్ అని ఉంది కదా, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ యాడింగ్ డిప్రవేషన్ స్కోర్. ఇక్కడ డిప్రవేషన్ స్కోర్ అంటే కింద మీకు పాయింట్లో మెన్షన్ చేశాను, 24 మార్క్స్ టు బి యాడెడ్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉంటే మీకు 24 మార్క్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్ అయితే ఇచ్చినట్టు. అంటే మీరు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఇది. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే మీకు సీట్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయితే సీట్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీరు అన్ని క్యాంపసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 క్యాంపసెస్లో నూజివీడ్కి ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఓసీ కేటగిరీ స్టూడెంట్కి 599 మార్క్స్ అయితే కట్ ఆఫ్. సో ఆఫ్టర్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ యాడింగ్ 24 మార్క్స్. సో దిస్ ఈస్ ద ఫైనల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఇంకో 5 మార్క్స్ ఎక్స్ట్రా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 599 ఉంది కదా, ఈ 599కి మీరు ఎక్స్ట్రా ఒక 5 మార్క్స్ అయితే యాడ్ చేయండి. అంటే 604 మార్క్స్ ఇస్ ద ఫైనల్ కట్ ఆఫ్ ఫర్ దిస్ ఇయర్ అని అయితే అనుకోండి. సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ కుదిరితే అప్కమింగ్ వీడియోస్లో మీరు ఈ వీడియోస్లో ఎలానో కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్, మీ క్యాస్ట్, మీరు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని మెన్షన్ చేయండి పర్టికులర్గా. నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ ప్రతి కామెంట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా, ట్రిపుల్ ఐటీలో సీట్ రాదా, ఒకవేళ వస్తే ఏ క్యాంపస్లో వస్తుంది అన్నదైతే చెప్పేస్తాను. మీరు ఒకటే చేయండి, మీ నేము అవేమీ వద్దు, మీరు కామెంట్ పెట్టండి. ఏ విధంగా అంటే మీ క్యాస్ట్, ఫస్ట్ క్యాస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఇలా ఫస్ట్ చెప్తున్న కాలం క్యాస్ట్ పెట్టండి. తర్వాత డైరెక్ట్ మీ మార్క్స్ అయితే పెట్టండి. సో మీరు పెట్టిన క్యాస్ట్కి, మీరు పెట్టిన మార్క్స్కి మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా అనేది నేను మీకు అప్కమింగ్ వీడియో, నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో అయితే క్లారిటీ ఇస్తాను. అండ్ మేబీ ఆ వీడియో వచ్చేసి అరౌండ్ 15th of Mayలో అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ 15th of May వరకు ఎన్ని కామెంట్స్ వస్తాయో వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని 15th of Mayలో మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికి రిప్లై అయితే దాంట్లో ఇస్తాను. మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా రాదా, ఒకవేళ వచ్చేలాగా ఉంటే ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది అన్న విషయాన్ని కూడా క్లారిటీ అయితే ఇస్తాను, మర్చిపోకండి. సో ఎందుకు ఇది నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే, ఇలా మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా అని కామెంట్లో ఎందుకు పెట్టను అంటే మీకు ఉన్నది 2 ఆప్షన్సే కదా, either to join in triple IT or to join in other colleges which are not in the bound of triple IT. సో ట్రిపుల్ ఐటీ కాకుండా వేరే దాంట్లో జాయిన్ అవ్వడానికి, సో మీకు ఒక సార్ట్ ఆఫ్ క్లారిటీ అనేది మీ మైండ్లో ఉంటే మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా బయట జాయిన్ అవ్వాలన్న విషయం అయితే మీకు క్లారిటీ ఉంటుంది. సో దట్ యూ కెన్ గో టు ఫార్వర్డ్. కాబట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు, ఏ స్టెప్ తీసుకోవాలనేది. సో లేట్ టైం చేయకుండా ఇక్కడ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి కట్ ఆఫ్కి +5 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్ అయితే 599 ఈస్ ద లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫర్ నూజివీడ్. అండ్ ఆర్కే వ్యాలీకి వచ్చేసి 588 ఫర్ ఓసీ క్యాస్ట్. అండ్ ఒంగోలుకి వచ్చేసి 584, శ్రీకాకుళంకి వచ్చేసి 583. సో మీరు చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీ నూజివీడ్లో మీకు సీట్ రావాలంటే మీకు చాలా ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆర్కే వ్యాలీలో రావాలంటే
ఇంకొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా పర్లే. ఒంగోలులో అయితే ఇంకా కొంచెం తక్కువ వచ్చినా పర్లే. శ్రీకాకుళంలో అయితే ఇంకా కొంచెం తక్కువ వచ్చినా అయితే పర్లే. సో దిస్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఫర్ గెటింగ్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీస్. అండ్ మీరు ఎవరో పెట్టినా కానీ ఆన్లైన్ అప్లికేషన్లో మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నూజివీడు పెట్టడానికి ట్రై చేయండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఆర్కవెల్లి పెట్టండి. మీరు తెలియకుండా చాలామంది ఒంగోలు శ్రీకాకుళం అయితే పెట్టేస్తున్నారు. బట్ ట్రై టు కీప్ సెకండ్ ప్రిఫరెన్సెస్ ఆర్కవెల్లి. హోప్ దట్ యూ ఆల్ గాట్ దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ బీసీఏ క్యాస్ట్కి వచ్చేసి 594. సో రిజర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మీకు తెలిసిందనుకుంటా. ఇక్కడ ఓసీని ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ని కంపేర్ చేద్దాం. ఒక ఓసీ స్టూడెంట్కి నూజివీడులో సీట్ రావాలంటే అరౌండ్ 600 మార్క్స్ రావాలి. కానీ ఎస్టీ స్టూడెంట్కి నూజివీడులో సీట్ రావాలంటే 575 మార్క్స్ వచ్చినా కానీ ఎన్ ఎస్టీ స్టూడెంట్ గెట్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీ నూజివీడ్. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. అండ్ ఇంకా మీరు కంపేర్ చేయమంటే కంపేర్ చేస్తాను, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ నేను చెప్పినా కానీ దీంట్లో నేను ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎలాబరేట్ చేస్తాను అంతేకాని I think this is the final cut of video and it's the PDF. So if you want you can join in the Telegram group, or else I will upload this pic in the community section. And if you have any doubts of regarding triple IT, let me know in the comment section. And don't forget to keep your caste and your marks in the comment section so that I can give a special kind of reply through video on 15th of this May. అండ్ ఐ హోప్ ఆల్ యూ గాట్ ఎవ్రీ పాయింట్ రిగార్డింగ్ త్రిబుల్ ఐటీస్. మన ఛానల్ని ఒకసారి వ్యూ చేయండి, ఎందుకంటే త్రిబుల్ ఐటీకి సంబంధించిన చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చాను మీకు. అండ్ అప్కమింగ్గా ఒక వీడియో అయితే చేస్తాను, అది మేబీ మీ అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే అసలు త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలా లేదా, త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వడం వల్ల సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, అంటే త్రిబుల్ ఐటీలో జాయిన్ అయితే మీరు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కోబోతారు అన్న వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అసలు త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలా లేదా, త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వడం మంచిదేనా అన్న విషయం గురించి చెప్పడానికి మీకు ఒక వీడియో అయితే చేస్తాను, అది ఖచ్చితంగా మీ అందరికి యూజ్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద కామెంట్ వీడియోస్ గైస్. బాయ్.